దేవుని నామానికి స్తోత్రములు. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున ఎంతవరకు రిఫార్మ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సుమారుగా 900 చిల్లర వీడియోస్ని అప్లోడ్ చేయడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మాటలను ఉన్నది ఉన్నట్టుగా బోధించటం ఈ ఛానల్ యొక్క ప్రత్యేకత. We don't talk about anything that is happening around the world. మనకు రాజకీయాలు అవసరం లేదు, అనవసరమైన విషయాలు మనము ఏమాత్రము కూడా డిస్కస్ చేయము. ఓన్లీ ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ని మనం ధ్యానం చేస్తామన్న సంగతి మరి వ్యూవర్స్ అందరికీ కూడా బాగా తెలుసని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా దైవవాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేయడం మన యొక్క ఆశీర్వాదం అని చెప్పచ్చు, దేవుడు అనుగ్రహించిన కృప అని చెప్పచ్చు. సో మీరెవరైనా సరే ఈ ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సబ్స్క్రైబ్ చేయమని, అలాగే బెల్ బటన్ ప్రెస్ చేయమని కోరుకుంటున్నాము. అలాగే మీకు తెలిసిన వారికి ఈ ఛానల్ని పరిచయం చేయండి. ఆత్మలో అభివృద్ధి చెందడానికి ఎంతో ఆవశ్యకమైన దేవుని యొక్క మాటలు మనం ఈ ఛానల్ ద్వారా వినడానికి, చూడడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు వారికి తెలియచేయండి. ఈ ఉదయకాలం అందు లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ని మనము చూస్తున్నాం. లేడీ విజ్డమ్ యొక్క ఫస్ట్ అడ్రస్ మొదటి అధ్యాయంలో, అనగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి 33 వరకు చూచి ఉన్నాము. అలాగే దీనిని మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రావర్బ్స్లో 10 ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఫాదర్ ఉంటాయి. ఆ తర్వాత మనకు ఈ మధ్యలో ఇంటర్లూడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్లూడ్లో లేడీ విజ్డమ్ యొక్క ఫస్ట్ స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఇంటర్లూడ్లో జ్ఞానం యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ విజ్డమ్ చాప్టర్ 3 verses 13 to 20లో ఉంటుంది. ఇంటర్లూడ్ 3 లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ మనం చూస్తున్నాం. అపీల్ టు ద సింపుల్ ఇన్ కాంట్రాస్ట్ విత్ దట్ ఆఫ్ ది ఇమ్మోరల్ ఉమన్ ఇన్ చాప్టర్ 7. సో 8వ అధ్యాయంలో మనం దీనిని చూస్తాము. ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. అలాగే 9వ అధ్యాయంలో లేడీ విజ్డమ్ యొక్క థర్డ్ స్పీచ్, అనగా ఇంటర్లూడ్ 4 ఉంటుంది. దానిని కూడా మనం నెక్స్ట్ ధ్యానం చేద్దాం. సో ఈరోజు మనం లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ని ధ్యానం చేయబోతున్నాం. లెట్స్ ఆస్క్ ఫర్ ద గైడెన్స్ ద హోలీ స్పిరిట్ సో దట్ విల్ బి ఏబుల్ టు మెడిటేట్ ద వర్డ్ ఇన్ ద రైట్ మేనర్. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, జ్ఞానము, బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు కూడా క్రీస్తునందే గుప్తములై ఉన్నవి అని కొలస్సీ పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు అపోస్తలుడు పౌలు ద్వారా. యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే మీ యొద్దనున్నాడు, జాన్ చాప్టర్ 1 తెలియజేస్తుంది. ఆయన అలాగా జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి మా కొరకు దిగివచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీ జ్ఞానముతో నింపుటకు తన ప్రాణమునే అర్పించారు. ఆ తర్వాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మా కొరకు ఈ లోకంలోనికి పంపించి మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించినట్లుగా కృప చూపిస్తున్నారు. అందును బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాలం అందు పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మీ మాటలను ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఈ మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్ని కూడా పరిశుద్ధ గ్రంథములు తెరచి సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి 5 వచనాలు నాతో కూడా చదవాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 8 verses 1 through 5. జ్ఞానము ఘోషించుచున్నది,
వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారం నొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారులారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టయినది యోచించి చూడుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలకు దీవించునుగాక. 1:20 జ్ఞానం స్త్రీగా అభివర్ణించబడింది. విజ్డమ్ is personified as a woman. ఆదికాండం 3:15 సర్పమును దేవుడు శపించినప్పుడు ఏం చెప్పారు అనంటే, స్త్రీ సంతానం నిన్ను తల మీద కొట్టును అని చెప్పాడు. స్త్రీ సంతానం నిన్ను తల మీద కొట్టును. ఈ ప్రావర్బ్స్లో జ్ఞానం యొక్క స్త్రీ వ్యక్తిత్వం అనగా ఫీమేల్ పర్సానిఫికేషన్ ఆఫ్ విజ్డమ్, ఇది చాలా డ్రమాటిక్ గాను, ఎగ్జాల్టెడ్ గాను, వేరీడ్ గాను ఉంటుంది. అంటే చాలా నాటకీయంగాను, ఉన్నతంగాను, వైవిధ్యంగాను ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమును అందరూ కూడా పురుషాధిక్యమును చాటించే గ్రంథం అని చెప్తూ ఉంటారు. గైనోసెంట్రిక్ బుక్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ప్రావర్బ్స్లో గనక మనం చూసినట్టయితే అన్ని చోట్ల సాలమన్ మాట్లాడుతూనే ఉంటాడు. అయితే మధ్యలో ఇంటర్లూడ్స్ని మనం చూస్తున్నాం. 4 ఇంటర్లూడ్స్లో 3 ఇంటర్లూడ్స్ ఈ లేడీ విజ్డమ్ యొక్క స్పీచెస్, ఉపన్యాసములను మనం చూస్తున్నాం. సో ప్రావర్బ్స్ అనే ఈ పుస్తకం, ఈ గ్రంథం స్త్రీని అంత చీప్గా చూపించటం లేదు. అయితే మానవులందరూ కూడా దే వర్ డిసీవ్డ్ బై ద సర్పెంట్. సర్పం చేత మోసగించబడిన హవ్వ యొక్క సంతానంగా ఉండటాన్ని బట్టి స్త్రీ పురుషులందరూ కూడా మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఇప్పుడు స్త్రీలు ఒక్కరే చెడ్డవారు అని పరిశుద్ధ గ్రంథం చెప్పడం లేదు. ప్రావర్బ్స్ అంతకంటే చెప్పడం లేదు. దేర్ విల్ బి పీపుల్, ఆల్ ద పీపుల్, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు జార స్త్రీని గురించి 7వ అధ్యాయం అంతా కూడా మనము ధ్యానం చేశాము. ఇదేంటంటే దేవుడు ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటును చేశాడు, ఫ్యామిలీ సెటప్ చేశారు. సో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంగా ఉండడం, కుటుంబంగా అభివృద్ధి చెందడం, స్త్రీ పురుషులను అనగా ఆదాము హవ్వలను మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. అయితే ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా భార్యాభర్తల మధ్యన ఉండవలసిన సంబంధాలు ఈ అవుట్ సైడ్ ద మ్యారేజ్, వివాహేతర సంబంధాలుగా ఉన్నప్పుడు అది దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం అని చెప్పడానికి జార స్త్రీ అని ఒక టర్మ్ని ఉపయోగిస్తున్నాడు. అయితే స్త్రీలందరూ జార స్త్రీలుగా ఉండరు, మంచివారు ఉంటారు. తర్వాత పురుషులందరూ కూడా జార పురుషులు ఉండరు, మంచివారు ఉంటారు. ఎలా మంచివారుగా ఉంటారు అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మొట్టమొదటిగా విమోచించబడిన తర్వాత ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటలను చదువుతూ వింటూ, పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క ప్రాంప్టింగ్స్కి రెస్పాండ్ అవుతూ విధేయత చూపించుచు జీవించినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా మనం ఉంటాము, దేవుని యొక్క చిత్తం చేసే వారంగా ఉంటాము. సో జ్ఞానం కలిగిన స్త్రీలు ఉన్నారు, అజ్ఞానులైన స్త్రీలు ఉంటారు. అలాగే జ్ఞానులైన పురుషులు ఉంటారు, అజ్ఞానులైన పురుషులు ఉంటారు. బుద్ధిహీనులైన స్త్రీలు ఉంటారు, బుద్ధిహీనులైన పురుషులు ఉంటారు. బుద్ధిమంతులైన స్త్రీలు ఉంటారు, బుద్ధిహీనులైన స్త్రీలు కూడా ఉంటారు. This is all human nature. This is called Adamic nature. So
అందరం కూడా మనము తప్పిపోయాము, మనం పాపం చేశాము, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారంగా ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ఆ జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించుట ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పాప క్షమాపణను అనుగ్రహించారు. ఇప్పుడు ఆ జ్ఞానమే ఈ మనకు లేడీ విజ్డమ్గా, పెర్సానిఫికేషన్గా, విజ్డమ్ పర్సానిఫైడ్ యాజ్ ఏ ఉమెన్గా మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రావర్బ్స్ అనేది ఒక ఆండ్రోసెంట్రిక్ బుక్ అని మనం చెప్పొచ్చు. అంటే స్త్రీవాదం అని ఒకటి ఉంది. ఇట్స్ అ మూవ్మెంట్, ఫెమినిస్ట్ మూవ్మెంట్. సో ఈ ఫెమినిస్ట్ స్కాలర్స్ అందరూ కూడా పురుషాధిక్యాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ ఈజ్ నాట్ గైనోసెంట్రిక్ బుక్. కాబట్టి మేల్ డామినేటెడ్ కాదు ఇది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. అందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఉండాలి అంటే ఏ విధంగా జీవించాలి అనేది మనకు తెలియజేస్తున్న గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. సో when we read the book of Proverbs, let's not think that it is a gynocentric book. It is an androcentric book అని చెప్పడానికి ఇప్పుడు లేడీ విజ్డమ్ యొక్క స్పీచెస్ ఉన్నాయి. So we are looking at the second speech of the lady wisdom personified as a woman. ఇందులో ది ఎక్సలెన్స్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతుంది. జ్ఞానం ఘోషించుచున్నది అని ఇక్కడ మనం చదువుకుంటున్నాము. అలాగే 1వ అధ్యాయము 20వ వచనంలో కూడా జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది అని చాప్టర్ 1 verses 20 and 21లో ఉంది. అలాగే ఇక్కడ కూడా జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. సో విజ్డమ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ అస్. మనకు చాలా దూరంగాను, మనకి అన్అటైనబుల్ గాను, అంటే మనం దానిని లేనిదిగా జ్ఞానం ఏమాత్రమును కూడా లేనే లేదు. మన యొక్క దైనందిన జీవితములలో దీనిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. And we must inspire everyone to seek wisdom and get the benefits of wisdom. జ్ఞానమును మనము వెదకుచు, జ్ఞానమును మన యొక్క జీవితములలో అనుభవపూర్వకంగా ప్రతి దినము ప్రతి క్షణము కూడా కలిగి ఉన్నట్లయితే మనం బుద్ధిమంతులంగా మారుతాము. 7:10లో బుద్ధి లేని పడుచువానిని వెదకుచు ఆ వీధులలోనికి వెళ్ళిన జార స్త్రీ ఒక బాధితుని, ఒక విక్టిమ్ని పాపంలోనికి ఈడ్చుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న స్త్రీగా కనిపిస్తుంది. అయితే ఇక్కడున్న స్త్రీ తన పిలుపును ఎవరైతే వింటారో వారికి సహాయం చేసేదిగా ఉంది. అక్కడ స్త్రీ అయితేనేమో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఈవిల్ ఉమెన్. సాతానుని యొక్క కబంధ హస్తాలలో చిక్కుకున్న స్త్రీ యొక్క ప్రవర్తన, బుద్ధిహీన స్త్రీ యొక్క ప్రవర్తన, ఇమోరల్ ఉమెన్ యొక్క ప్రవర్తన 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనకు కనిపించుచున్న ఈ స్త్రీ తనను ఎవరైతే వింటారో, తనను ఎవరైతే ఫాలో అవుతారో వారికి సహాయం చేసేదిగా మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ అ గ్రేట్ కాంట్రాస్ట్ ఆర్ ఎ షార్ప్ కాంట్రాస్ట్. అనేక ప్రయోజనాలు మనకు జ్ఞానమును అనుసరించుట వలన కలుగుతాయి అని చెప్తుంది. సో బైబిల్ ఎప్పుడు కూడా స్త్రీ పురుషులందరినీ కూడా జ్ఞానమయ్యున్న క్రీస్తు వద్దకు రమ్మని ఆహ్వానిస్తుంది. As we see in Colossians chapter 2 verse 3, in him, in Jesus Christ, are hidden the treasures of wisdom and knowledge. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నవి అని చెప్తున్నారు అపోస్తలుడు పౌలు మనకు. So the Bible is inviting you and everybody in this world to
the wisdom that is Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువులో గుప్తములై ఉన్నటువంటి బుద్ధి జ్ఞానముల సంపదను సంపాదించుకోవడానికి అందరినీ కూడా పిలుస్తూ ఉంది, స్వాగతిస్తూ ఉంది. సో whoever responds to this call, ఈ పిలుపునకు ఎవరైతే లోబడతారో వారు బుద్ధివంతులుగా జీవిస్తారు, జ్ఞానవంతులుగా జీవిస్తారు. ఈ లోకంలో అండర్స్టాండింగ్, వివేచన కలిగిన వారిగా, వివేకులుగా జీవిస్తారు. బుద్ధిహీనత నుంచి విడుదల పొందుతారు, అవివేకం నుంచి విడుదల పొందేవారిగా జీవిస్తారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సోల్మన్ ఇక్కడ చాలా పోయటిక్ లొకేషన్స్లో ఈ జ్ఞానము ఘోషించుచున్నట్టుగా లేదంటే పిలుపునిస్తున్నట్టుగా చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ పిలుపు నాకు వినడానికి వీలుగా ఉంటున్నట్లు స్ట్రాటజిక్ లొకేషన్స్లో నిలబడి జ్ఞానము ఘోషించుచున్నది. దేవుడు మనకు ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో అనేకమైనటువంటి సింబల్స్ని లేదు అంటే ఎవిడెన్సెస్ని ఉంచాడు అని పాల్ రోమన్స్కి రాస్తున్నప్పుడు చెప్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 19-20 వచనాలలో, రోమియులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనాలలో, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ది ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. కాబట్టి వారు నిరత్తరులై ఉన్నారు. సో యు అండ్ ఐ ఆర్ విదౌట్ ఎక్స్క్యూజ్. నిరత్తరులై ఉన్నారు అంటే దేర్ ఈస్ నో ఎక్స్క్యూజ్. వై ఈజ్ దేర్ నో ఎక్స్క్యూజ్ అంటే ఆయన యొక్క అదృశ్య లక్షణములన్నీ కూడా ఈ సృష్టింపబడిన వస్తువులలో కనిపిస్తూ ఉన్నాయి. దే ఆర్ మేడ్ క్లియర్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ సీన్ అరౌండ్ ద వరల్డ్. సృష్టిలో, క్రియేషన్లో మనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం చుట్టుపక్కల ఉన్న వాటన్నింటినీ కూడా చూస్తామో అప్పుడు మనం దేవుని యొక్క శక్తి ఏంటి అనేది, ఆయన యొక్క దేవత్వం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఆలోచన చేయవలసి ఉంటుంది. అలాగూ ఆలోచించలేకపోతున్నాము అంటే దానికి ఎక్స్క్యూజ్ లేదు. ద లార్డ్ హ్యాస్ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ఎవిడెన్సెస్ అన్టు అస్. అందుకే కీర్తనకారుడు 19వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి. When you look at the sky, you should understand the glory of the Lord. దేవుని యొక్క మహిమ ఆకాశం మనకు డిస్క్రైబ్ చేస్తుంది. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. మనకు అంతరిక్షం చూసినప్పుడు we will be able to understand the handwork of Christ Jesus, of God. దేవుని యొక్క చేతి పనిని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పగటికి పగలు మనకి బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి మనకు జ్ఞానం తెలుపుతుంది. పగలేమో దేవుని యొక్క వెలుగును గురించి మాట్లాడుతుంది, రాత్రేమో దేవుని యొక్క రాకడకు నీవు సిద్ధంగా ఉండాలి అని చెప్పి మనకు తెలియజేస్తుంది. వాటికి భాష ఉందా, మాటలు ఉన్నాయా? వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు, వాటి కొలనోళ్ళు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. So they are spread out across the creation. సృష్టంతా కూడా భూదిగంతముల వరకు, భూమి అందంతటా వాటి యొక్క డీడ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రకటనలు మనకు బయలు వెళ్తున్నప్పుడు వాటన్నింటినీ కూడా చూసినప్పుడు
మనం అర్థం చేసుకోవాలి. దట్స్ ద రీజన్ వై దేర్ ఈస్ నో ఎక్స్క్యూజ్. వారు నిరుత్తరులై ఉన్నారు, మనందరం కూడా నిరుత్తరులమై ఉన్నాము. సో దేవుని యొక్క జ్ఞానమును ఆలోచించడాన్ని బట్టి మనకు అర్థమవ్వవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క నిత్య శక్తి, ఆయన యొక్క దేవత్వం, ఆయన యొక్క సోవెర్నిటీ, ఆయన యొక్క ఆమ్ని ప్రెజెన్స్, ఆయన ఆమ్నిషెంట్ గాడ్ అని, ఆమ్నిపొటెంట్ గాడ్ అని మనకు అర్థం అవ్వాలి. So these invisible attributes are visible unto us in the creation. సృష్టిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని స్ట్రాటజిక్ లొకేషన్స్లో మనము చూసినట్టయితే, ఈ సృష్టి అంతటిలో చూసినట్లయితే, we should understand, మనకు అర్థమయ్యి తీరవలసిందే. ఏమిటి అంటే, గాడ్ ఈజ్ ఎ మైటీ గాడ్, హీ ఈజ్ ది ఆల్ మైటీ గాడ్ అనేది అర్థం అవ్వాలి. సో ఇంత సర్వోన్నతుడైన దేవుడు మనలను సృజించారు, ఆయన యొద్దకు మనలను పిలుస్తున్నారు అని అర్థం కావాలి. సో ఇక్కడ స్ట్రాటజిక్ లొకేషన్స్లో జ్ఞానము నిలుచుండి పిలుచుచూ ఉన్నది. త్రోవ ప్రక్కను అంటే వే సైడ్స్లో, రాజ వీధుల మొగలలోను అంటే హైవేస్లోను, నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను, పురద్వారం అంటే గేట్స్ ఆఫ్ ద సిటీ దగ్గర, అక్కడ అందరు కూడా పెద్దలు కూర్చుంటూ ఉంటారు, అక్కడ జడ్జ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. పట్టణపు గౌనుల యొద్ద నిలువబడి ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. దేవుని యొక్క మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క మాటలు ఈ లోకంలో ప్రకటింపబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క రాకడ వచ్చేసరికి అందరికీ కూడా, లోకమందంతటా కూడా ఆయన యొక్క సువార్త ప్రకటించబడుతుంది. And there will be none who will say that I didn't know about Christ Jesus. కాబట్టి దేవుని తృణీకరించే వారిగా ఉండొచ్చేమో కానీ దేవుని గురించి విననటువంటి వారు ఎవ్వరు, ఒక్క వ్యక్తి కూడా ఉండరు యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో తిరిగి వచ్చే సమయానికి. అందుకే మనకు అన్ని చోట్ల కూడా దేవుని యొక్క సువార్త వినిపించుచు ఉన్నది. పుస్తకాల రూపంలో మనకు దొరుకుతూ ఉంది, అలాగే మీడియాలో మనకు కనిపిస్తూ ఉంది, ఇంకా అనేకమైన ప్లాట్ఫామ్స్లో దేవుని యొక్క వాక్యము వినిపిస్తూ ఉన్నది. అయితే బుద్ధిమంతులైన వారు మాత్రమే దానిని గ్రహించగలుగుతారు. ప్రకటన చేస్తుంది, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. ఈ 7వ అధ్యాయంలో మనకు కనిపించినటువంటి ఈ జారస్త్రీ, షీ వాజ్ ఇన్వైటింగ్ ద యంగ్ మ్యాన్ టు డూ ఈవిల్, పాపం చేయటానికి, తప్పిదం చేయటానికి, అపవిత్రత జరిగించటానికి యవనస్తుడైనటువంటి వీనిని, బుద్ధి లేని యవనస్తుని ఎవడు దొరుకుతాడా అని చూస్తూ వెదకుతూ ఉంది. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్త్రీ, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ, ఆర్ ద విజ్డమ్ పర్సానిఫైడ్ యాజ్ వుమన్, is making an announcement to every human being in the world. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. ఇంగ్లీష్లో దీనిని మనము సలిలాక్వి అని అంటాం. సలిలాక్వి అని అంటే స్వగతం ఎక్స్ప్రెస్ చేయడం, లేదంటే తనలో తాను మాట్లాడుకొనటం, తనను తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడం. ఈ జ్ఞానము మాట్లాడుతూ ఉంది, తనను గురించి తాను చెప్తూ ఉంది. ఏమంటుంది? కమ్ అని పిలుస్తుంది, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. This is a lengthy soliloquy by wisdom which we see in chapter 8. The whole chapter 8 లో మనం wisdom యొక్క lengthy soliloquy ని చూస్తున్నాము, వింటున్నాము. యేసుక్రీస్తు ప్రభువు కూడా
మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్తూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కమ్ టు మీ ఆల్ యు లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్. భారం మోస్తున్న ప్రతి వారు కూడా యేసు ప్రభు దగ్గరకు రావాలి అని చెప్తూ ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువు యెరూషలేమును గురించి మాట్లాడుతూ కన్నీరు విడుస్తూ ఉన్నారు. 23:37లో మాథ్యూ 23:37లో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి అని యేసు క్రీస్తు ప్రభువు he was weeping about Jerusalem. Come to me, నా దగ్గరకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఎవరు ఆయన యొక్క స్వరము విని ఆయనను తమ యొక్క జీవితములలోనికి ఆహ్వానించుకుంటారో వారి యొద్దకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. జక్కయ్య మనకు లూకాసు వార్తలో కనిపిస్తాడు. యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు, వెళ్ళాడు, మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు అక్కడకు వచ్చారు. వచ్చి జక్కయ్య రా, క్రిందికి దిగి రమ్ము అని అన్నాడు. వచ్చాడు. నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అని చెప్పాడు. టుడే దిస్ మార్నింగ్ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళాడో there came a quick transformation in his life. తన జీవితంలో సంపూర్ణమైనటువంటి మార్పును మనం చూడగలుగుతాము. తాను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకున్నట్టయితే దానికి రెండింతలు ఇచ్చేస్తానంటున్నాడు. How did this change come in him? అంటే when Christ Jesus comes into our life, యేసు క్రీస్తు ప్రభువు మనం ఆహ్వానించినప్పుడు, ఆయన మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితములు సంపూర్ణముగా మారిపోతాయి. If anyone be in Christ Jesus, యేసు ప్రభువు నందు ఎవరైనా ఉన్నట్టయితే వాడు నూతన సృష్టి. He is a new creation. He will be made కాదు, he is a new creation. ఎవరైనా సరే క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించిపోతాయి, సమస్తము కూడా క్రొత్తమైపోతాయి. That is how a change will come and the transformation process will begin in our lives, and that's how the life is being sanctified every day. అందుచేత జ్ఞానం యొక్క అనుభవం మన యొక్క జీవితములలో ప్రస్ఫుటంగా ప్రతి దైనందిన జీవితంలోని కార్యక్రమములలో ప్రతి యాక్టివిటీలోనూ కనిపిస్తుంది. That's the reason why he is calling everyone, and the Lady Wisdom is also calling everyone to come to her and get understanding. జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. So this invitation, the whole Bible always it invites each and everybody. ఇక్కడ తారతమ్యమేమి కూడా లేదు. There is no discrimination. ఇందులో ఎవ్వరికి కూడా ఏమి డిస్క్రిమినేషన్ లేనే లేదు. ఎవరైనా సరే రావచ్చు. ఎవరు వచ్చినప్పటికీ కూడా దేవుడు త్రోసివేసేటువంటి దేవుడు కాదు. సో ఎంత ఘోర పాపినైనా సరే ఆయన పిలుస్తూ ఉన్నాడు. 7th చాప్టర్లో బుద్ధి లేని పడుచువాడు ఉన్నాడు, వాడిని కూడా పిలుస్తూ ఉన్నాడు. కమ్ టు మీ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్. యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నీ యొక్క పాపములను నీవు కడుక్కొనవచ్చు, శుద్ధి పొందవచ్చు, రక్షింపబడవచ్చు, మారు మనస్సు కలిగిన జీవితాన్ని నీవు జీవించవచ్చు. లెట్ us forget everything. నీవు గతంలో చేసిన పాపములన్నింటినీ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం
తుడిచి వేస్తుంది, కడిగి వేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. నౌ యు విల్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. కాబట్టి అన్ని చోట్ల ఇన్విటేషనే. ఫైనల్ గా ఒక ఇన్విటేషన్ మనకు రెవల్యూషన్ చాప్టర్ 22:17 లో కనిపిస్తుంది. ఇంకా అక్కడితో ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్, అంతా కూడా పూర్తిగా మూసివేయబడుతుంది, లేదంటే ద టాస్క్ ఈస్ కంప్లీట్. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవ జలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. సో ఇఫ్ యు ఆర్ థర్స్టీ, if you are looking for redemption of your sin, నీ పాపముల నుంచి విడుదల కావాలని, ఈ లోక సంబంధమైనటువంటి జీవితం నుంచి సంపూర్ణమైన విడుదల కావాలని నీవు కోరుకున్నట్లయితే నీవు ఆయన దగ్గరకు రావచ్చు. ఆయన ఇచ్చే జీవ జలమును ఉచితముగా నీవు పుచ్చుకొనవచ్చు అని చెప్తున్నాడు. సో ఆఫ్టర్ దిస్ the judgment, when the judgment comes, there will not be any chance. కాబట్టి ఇప్పుడే అనుకూలమైన సమయం. జ్ఞానం ఘోషించుచున్నది. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన దగ్గరకు రావాల్సి ఉంటుంది. యెహోవా దొరకు కాలం అందు మాత్రమే ఆయనను మనము చేరుకోవాల్సి ఉంటుంది. ఆయన దొరకని కాలంలో మనం ఆయనను పట్టుకోలేము. కాబట్టి సమయం ఉండగానే నీవు ఆయన దగ్గరకు రావాలి అని ఈ ఉదయకాలం మందు దేవుడు నిన్ను కూడా ఆహ్వానించుచు ఉన్నాడు. బట్ ఇట్ ఈస్ అప్ టు యూ. నిర్ణయం నీదే. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కావాలి నాకు నిత్య జీవం అని అనుకున్నట్లయితే నిత్య జీవమునకు వారసునిగాను వారసురాలిగా అవ్వడానికి యేసు ప్రభు దగ్గరకు నీవు రావచ్చు. So this is an open invitation. There is no discrimination. నీవు ఎంతటి ఘోర పాపివైనా సరే, నీ కులము నీ మతము ఏది కూడా అవసరం లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపిని, నాకు ఈ పాపం నుంచి విడుదల కావాలి, పాపంలన్నిటి నుంచి నాకు విడుదల కావాలి, పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా జీవించాలని నీవు గనక నిశ్చయించుకున్నట్టయితే ఆయన నీ జీవితంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, సృష్టింపబడినటువంటి వస్తువులలో మిమ్మును గూర్చిన జ్ఞానము మాకు కనిపిస్తూ ఉన్నది తండ్రి. బుద్ధిమంతులైన మేము దానిని తెలుసుకోవలసి ఉంటుంది. బుద్ధి లేని వారైతే దానిని గ్రహించలేని వారిగా ఉంటారు. మీ యొక్క నిత్య శక్తి, మీ దేవత్వము అన్నీ కూడా సృష్టింపబడిన వస్తువులలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని పరచుచున్నది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ సృష్టి ఎంతో అద్భుతమైన రీతిలో సృజించారు. మమ్మను కూడా మీరు అంతే అద్భుతంగా సృజించారు. మీ స్వరూపంలో సృజించారు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని మీరు పిలుస్తూ ఉన్నారు. జ్ఞానం కూడా ఘోషిస్తూ ఉంది. సంత వీధులలోనూ రాజవీధుల మొగలలోనూ ప్రభువా పురద్వారముల వద్ద గావనుల యొద్ద కూడా పిలుస్తోంది. జ్ఞానం లేని వారులారా రండి, జ్ఞానం నేర్చుకోండి అని చెప్తోంది. ఈ ఉదయకాలమందు ఎవరైతే నీ వద్దకు వస్తారో వారిని నీవు త్రోసివేసే వాడవు కాదని మీ వాక్యం సెలవిస్తుంది. ఈ ఇన్విటేషన్ని ఎవరైతే ఈ ఉదయకాలమందు అంగీకరిస్తున్నారో వారిని మీరు హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మని కార్యమును మీరు జరిగించండి. వారి జీవితములను మార్చమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క ఆహ్వానాన్ని మీరు యాక్సెప్ట్ చేసి అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చినట్టయితే జక్కయ్య జీవితం ఏ విధంగా మారిపోతుందో అలాగా మీ జీవితం కూడా సంపూర్ణంగా మార్చబడుతుంది.
నిత్య జీవమునకు వారసులుగా మీరు జీవించడానికి దేవుడు అవకాశం కల్పిస్తారు. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.